చేసి డైరెక్టర్గా మన ముందుకు వస్తున్న వినోద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అంటే ఈటీవీ విన్ నాకు ఒక హోమ్ గ్రౌండ్ లాగండి. ఆల్రెడీ ఫస్ట్ ఒక శశిమందనం ఆల్రెడీ చేశాను. ఈ సెకండ్ ప్రాజెక్ట్. సో, నాకు ఎక్కడ ఏదైనా రాకపోయినా గానీ నాకు ఈటీవీ విన్ ఉందండి. నేను చేసుకుంటూ ఉంటా దాంట్లో. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. చాలా కష్టపడ్డారు. సో, ఉంది చాలా తక్కువ మంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నితిన్ గారు, సాయన్న. అండ్ ఇంకా నాకు ఇది ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి అంటే ఫస్ట్ నేను కథ రాసిన తర్వాత మొత్తం దీన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా రైటర్ రాజశేఖర్ రెడ్డి. మనోడు రాజశేఖర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఖచ్చితంగా. సో, అప్రూవ్ అవ్వడానికి కూడా చాలా అసలు నరేషన్ వింటే ఎవరైనా డబ్బు లేనోళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారండి అట్లుంటది. సో, తర్వాత ఇంకా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్. మొత్తం ఏదున్నా గానీ కొంచెం అటు ఇటు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు హర్ట్ అవ్వకుండా ఉంటారు. హర్ట్ చేయకుండా ఉంటారు. సో, ఇంకా థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్. అంటే థ్యాంక్స్ టు కాసన్న చాలా హెల్ప్ చేశారండి. మా ప్రాజెక్ట్‌లో ఏదైనా క్రియేటివ్‌గా ఏదైనా నాకేదన్నా కొంచెం అక్కడక్కడ తడబడుతున్నా గానీ కాసన్‌నెళ్ళి సజెషన్ అడిగితే వెంటనే అదంతా సార్ట్ ఔట్ అయిపోద్ది. అండ్ కో డైరెక్టర్ శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రెహాన్ లైక్ అంటే మేమిద్దరం ఇంకా మొగుడు పెళ్ళాలు లెక్క అన్నట్టు. ఫస్ట్ నుంచి ఎప్పటినుంచో. తర్వాత ఎడిటర్ వెంకటేష్. ఎప్పటినుంచో ఒక 4, 5 దాదాపు 6, 7 ఇయర్స్ నుంచి మేము అలా ట్రావెల్ అవుతూ ఉన్నామండి. సో, అందరికి ఇంకా మంచి పెద్ద బ్రేక్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. రక్షిత కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ గోపి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇంకా శరత్ అన్న ఇక 1 ½ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఇక అంతే ఇంకొక ఆ రోజు. సో, థ్యాంక్ యూ సో మచ్ అన్న శరత్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో, చాలా అంటే కథ రాయడంలో చాలా హెల్ప్ చేశారు శరతన్న. అంటే ఆయన ఇన్స్పిరేషనే రేలంగి మావయ్య అని ఒక పేజ్ ఉంటుందండి, మీకు తెలిసే ఉంటుంది. మొత్తం చాలా అంటే చాలా ఒక సోల్ఫుల్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో, మనం మర్చిపోయినవి అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి మనిషితో వర్క్ చేయడం నాకు చాలా లైక్ లక్కీ అనమాట. సో, అంతే అండి. కొన్ని ప్రాజెక్ట్స్ అవకాశం రావాలి, అదృష్టం ఉండాలి. నాకు ఈ ప్రాజెక్ట్ అలాంటిది. అంటే కొన్ని మెమొరీస్ గురించి చెప్పడం అనేది ఒక అవకాశం రావాలి. బేసిక్ కథ చెప్పడం అంటేనే కథలో దాన్ని చాలా జెన్యూన్‌గా తీసుకొని రావాలి. సో, ఈ కథలో ఏంటంటే సంతోష్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి మర్చిపోయాడు. కానీ మనం డైలీ లైఫ్‌లో ఏం అవ్వకుండానే మర్చిపోయామండి. అన్నీ మర్చిపోయి, అందరిని మర్చిపోయి, ఎవ్వరికీ టైం ఇవ్వకుండా ఏదో అలా గడిచిపోతుంది. మనకు నచ్చని లైఫ్ అలా ఎళ్ళిపోతుందండి. సో, కొంచెం అన్నా దాని నుంచి బయటకొచ్చి ఒక 5 మినిట్స్ ఒక రోజులో ఒక 5 నిమిషాలు మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితే చాలండి. ఈ కథ ద్వారా అదే చెప్దాం అనుకుంటున్నాం మేము. సో, అండ్ నేను నా లైఫ్‌లో చాలామందిని మర్చిపోయా. సో, అది ఎప్పుడూ ఎవ్రీడే నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఆ రిగ్రెట్ అది ఎప్పుడూ ఉంటుంది. సో, కొంచెం అది మారాలని నేను మారాలి ఫస్టు. సో, మారడానికి ఈ కథ కొంచెం రాసుకొని అలా చేస్తున్నామండి. సో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్. సో, ఇంకా సారీ నేను అన్నిట్లో మర్చిపోయి మా హీరో గురించే మర్చిపోయా నేను. సో, ఫస్ట్ ఈ కథలో ఒక హీరో క్యారెక్టర్ చేయడం అనేది చాలా కష్టమైన ఇదండి. అంటే అసలు ఫస్ట్ రాసేటప్పుడే మాకు చాలా టఫ్ అనిపించింది. అది చేసేవాళ్ళంటే ఇంకా చాలా టఫ్. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది విరాజ్ బ్రో ఫస్ట్ డే షూట్‌లోనే అసలు ఇంకా అది డౌట్స్ అన్నీ క్లియర్ చేసేసారు. అసలు ఎంత బాగా అంటే మేము రాసుకున్న దానికి మేము ఒక 10, 15% రాసి ఆయన 100% తీసుకెళ్ళిపోయారు ఆ యాక్టింగ్‌తో. సో, నాకు చాలా అంటే చాలా 100% కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. యాస్ ది బిగ్గెస్ట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది అని అంటే దానికి విరాజ్ బ్రోనే కారణం. అండ్ పక్కనున్న ఫ్రెండ్స్ నాకు చాలా అంటే చాలా మంచి కాస్టింగ్ దొరికిందండి ఫస్ట్ థింగ్. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెడితే దాదాపు కాస్టింగ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. పిల్లలే దాదాపు 5 మెంబర్స్. తర్వాత పెద్దోళ్ళు నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ వాళ్ళు 5 మెంబర్స్ అందరూ చాలా చక్కగా కరెక్ట్‌గా కుదిరారు. సో, రాఘవ్, సిద్ధు, గోపి, విరాజ్ బ్రో అండ్ అందరూ చాలా బాగా చేశారండి. సో, థ్యాంక్ యూ సో మచ్. యశశ్రీ ఇక్కడ లేదు. థ్యాంక్ యూ సో మచ్ యశశ్రీ. తను చాలా ఫస్ట్ ప్రాజెక్టే చాలా బాగా చేసిందండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు. మీ పేరులో ఉన్న వినోదాన్ని మీ రైటింగ్‌తో, మీ టేకింగ్‌తో ఎప్పుడు మాకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకేం గుర్తొచ్చాయి చిన్నప్పుడు?
ఒక విషయం టక్కని నాకు శరత్ అన్ని గారిని గుర్తొచ్చినాయి అడగలేదు. కాబట్టి ఇవన్నీ రాసిన అన్ని కథలు. సో యా అండి. ఈ సో ఒక్క మాటతో యా యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శరత్ గారిని అడుగుదాం. నాకు అన్నీ గుర్తొచ్చాయి అందుకనే ఈ సినిమా తీశానని చెప్పకండి. మీరు నిజంగా జెన్యూన్గా